అందరికీ నమస్తే అండి. దేశంలో ఇప్పుడు ఒక కొత్త చట్టం తీసుకురాబోతున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న చట్టసభల్లో అంటే అన్ని రాష్ట్రాల్లోనూ అసెంబ్లీలోనూ అండ్ పార్లమెంటు ఉభయ సభల్లో కూడా. సో, దేశవ్యాప్తంగా చట్టసభల్లో మహిళలకు 33% సీట్లు కేటాయిస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. సో, ఇది ఎలా ఉంటదంటే ఇప్పుడు వరకు ఉన్న సీట్లని అదనంగా మరో సగం జోడిస్తారు. జోడించి 33% ఉమెన్ రిజర్వేషన్. అంటే సింపుల్‌గా మీకు అర్థమయ్యేలా చెప్తా. ఇప్పుడు ఒక రాష్ట్రంలో 2 అసెంబ్లీ సీట్లు ఉన్నాయనుకుందాం. వాటిలో సగం అంటే 1 దాన్ని కలుపుతారు. అంటే 3 సీట్లు అవుతాయి. సో, ఈ మూడింటిని 3 భాగాలు చేస్తారు. ఒక సీటు. ఆ ఒక సీటు మహిళలకు రిజర్వ్ చేస్తారు. అంటే 543 దీనిలో సగం 272 లేదా 273 = 816 పార్లమెంట్ స్థానాలు వస్తున్నాయి. మన దేశంలో కొత్తగా 816 వస్తున్నాయి. దీనిలో మహిళలకి 33% రిజర్వేషన్. అంటే ఈ 272 అంకె వస్తుంది. కొత్తగా ఎన్ని స్థానాలు అయితే యాడ్ అయ్యాయో అన్ని స్థానాలే మహిళలకు రిజర్వ్ చేస్తున్నారు. ఇది చాలా మంచి విషయం. చట్టసభల్లో మహిళల ప్రాతినిధ్యం పెరుగుతుంది. సో, దీనివలన నిజానికి నేను చాలా సందర్భాల్లో చెప్తాను, మానసికంగా పురుషుల కంటే మహిళలు చాలా స్ట్రాంగ్. వాళ్ళకి తెలివితేటలు బాగా ఎక్కువ ఉంటాయి. చాలా అంశాల్లో వాళ్ళు దృష్టి పెట్టాలే కానీ పరిపాలనాపరమైన అంశాల్లో, ఆర్థికపరమైన అంశాల్లో, సామాజికపరమైన అంశాల్లో, రాజకీయ అంశాల్లో, చాలా అంశాల్లో మగవాళ్ళ కంటే మహిళలే ముందుండగలరు. చూడండి, ఒక ఆఫీస్ అడ్మినిస్ట్రేషన్ అయినా సరే వాళ్ళకి ఇచ్చి చూడండి, బాగుంటుంది, మంచి రిజల్ట్స్ చూపిస్తారు. సో, వాళ్ళ తెలివితేటలు అలా ఉంటాయన్నమాట. అందుకే మహిళలకు చట్టసభల్లో 33% రిజర్వేషన్ ఇవ్వడం మంచిదే. నిజానికి స్థానిక సంస్థల్లో మన దేశంలో ఈ 33% రిజర్వేషన్లు ఉన్నాయి. 1992లో పివి నరసింహారావు గారు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఒక చట్టం చేశారనమాట. సో, స్థానిక సంస్థలలో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇస్తూ దీన్ని కొన్ని రాష్ట్రాలు, బీహారు, మధ్యప్రదేశ్ లాంటి దేశవ్యాప్తంగా ఉన్న ఒక 9 రాష్ట్రాలు స్థానిక సంస్థల్లో మహిళలకు 33% కాదు, సగం ఇస్తాం, 50% ఇస్తామని చెప్పి స్థానిక సంస్థల్లో మహిళలకు సగానికి సగం సీట్లు ఇస్తున్నారు. అయితే మీకు కొన్ని క్లిప్పింగ్స్ చూపిస్తా. భార్య సర్పంచ్గా గెలిస్తే భర్తతో ప్రమాణ స్వీకారం. ఇది 2021లో ఆంధ్రప్రదేశ్లో ఒక చోట జరిగింది. చూడండి, జస్ట్ క్లిప్పింగ్స్. ఇది 2022లో వార్త. మహిళా ప్రజాప్రతినిధుల స్థానంలో వాళ్ళ భర్తల పెత్తనం చాలా ఇస్తున్నారు. ఇందుకు మంగళవారం జరిగిన కాకినాడ జిల్లా కొత్తపల్లి మండల పరిషత్ సర్వసభ్య సమావేశం అద్దం పడుతోంది. మహిళా ప్రజాప్రతినిధులకు బదులు వారి భర్తలు హాజరయ్యారు. జస్ట్ ఆ క్లిప్పింగ్స్ అన్నీ జస్ట్ చూపిస్తాను చూడండి. దచ్చిపల్లి మండలంలోని ఒక గ్రామంలో జరిగిన కార్యక్రమంలో మహిళా సర్పంచ్ పక్కనే భర్త కూడా ఆసీనుడయ్యాడు. ఆ దృశ్యం జిల్లా అంతటా చర్చనీయాంశమైంది. బోధన నియోజకవర్గంలో ఇటీవల మరో గ్రామంలో మహిళా సర్పంచ్కి బదులు ఆమె భర్తనే అభివృద్ధి పనుల పరిశీలనకు వచ్చాడు. సందర్శనకు వచ్చిన అధికారినే దబాయించడం నివ్వెరపోయేలా చేసింది. పదవి ఆమెది, అధికారం పెత్తనం మొత్తం ఆయనది, సర్పంచ్కు విలువేది. ఇదో వార్త. ఇది మరో వార్త ఈ మధ్య వచ్చింది. 14 ఏప్రిల్ మహిళా సర్పంచ్ గైర్హాజరు, భర్త పెత్తనంపై దళిత సంఘాల ఆగ్రహం. నిజానికి ఆ గ్రామ సర్పంచ్ అంటే గ్రామ ప్రథమ పౌరుడు అనమాట. సో, సర్పంచ్ స్థానంలో ఉన్న మహిళలు కాకుండా వాళ్ళ భర్తల పెత్తనం ఎందుకు? దేశవ్యాప్తంగా జరుగుతున్నది ఇదే. దేశవ్యాప్తంగా స్థానిక సంస్థల్లో గత 20-30 సంవత్సరాలుగా జరుగుతున్నది ఇదే. దీనికి ప్రత్యక్షంగా మీకు అర్థం కావాలి అంటే పంచాయత్ అని వెబ్ సిరీస్ ఉంటుంది అమెజాన్ ప్రైమ్లో. అందులో సీజన్ 1 చూడండి. అందులో సర్పంచ్, మహిళా సర్పంచ్కి కనీసం జనగణమన పాడటం రాదు. అసలు సీజన్ 1 మొత్తం 9 ఎపిసోడ్లు ఉంటాయి. అద్భుతమైన కంటెంట్ అనమాట, అది బాగుంటుంది. సో, అక్కడ మొత్తం పెత్తనం అంతా సర్పంచ్ భర్తదే. చివరికి ఆ జనవరి 26 రిపబ్లిక్ డే రోజు కలెక్టర్ ఆ గ్రామానికి విజిట్కి వస్తారు. అలా విజిట్కి వచ్చినప్పుడు గ్రామ సర్పంచ్ జనగణమన పాడాలి, లేకపోతే సస్పెండ్ చేసేస్తారు. సో, ఆ జనగణమన నేర్చుకోవడానికి ఆమె ఒక 10 రోజులు, నెల రోజులు ప్రాక్టీస్ చేస్తుంది. సో, చివరి 3 ఎపిసోడ్లలో అదే చూపిస్తారనమాట. చాలా ఉత్కంఠగా ఆమెకు వస్తుందా రాదా అని. అంటే మహిళా సర్పంచ్లు, మహిళా ప్రజాప్రతినిధులు ఉన్న చోట భర్త పెత్తనం ఏ విధంగా ఉంది, కనీసం భార్యలు పంచాయతీ ఆఫీసులకు కూడా రారు అనేది ఆ వెబ్ సిరీస్లో చూపించారు. అండ్ నిజంగా జరుగుతున్నాయి కూడా అవే, అన్ని చోట్ల జరుగుతున్నాయి అవే.
ఈ ఈ అంశాన్నే రాఘవ్ చద్దా కూడా ఆ మధ్య మార్చి నెలలో అనుకుంటా, మార్చిలోనో ఫిబ్రవరిలోనో పార్లమెంట్లో లేవనెత్తారు. పేరుకే భార్య సర్పంచులు, అసలు అధికారంలో భర్తే సర్పంచ్ అని రాఘవ్ చద్దా పార్లమెంట్లో గ్రామీణ పాలనలో మహిళా సర్పంచుల నిజస్థితిని బహిర్గతం చేశారు. 73వ రాజ్యాంగ సవరణతో మహిళల నాయకత్వ స్థానాల్లో రావాలని భావించిన వాస్తవంలో అధికారం ఇంకా భర్తల చేతుల్లోనే ఉందని ఎత్తి చూపారు. పేరుకే సర్పంచులుగా ఉన్న మహిళల స్థానంలో నిర్ణయాలు సర్పంచ్ భర్త తీసుకుండడమే ప్రజాస్వామ్యానికి పెద్ద దెబ్బగా అన్నారు. నిజమే కదా. సో ఇలా భర్తల పెత్తనం ఉన్నప్పుడు ఎందుకు మహిళా రిజర్వేషన్ తీసుకొచ్చే లాభం ఏమిటి అనేది ఒకసారి ఆలోచించాలి. ఇక్కడ ఇంకొక చిన్న డౌటు, ఇది ఎవరి మనోభావాలను కించపరచడానికి కాదు. ఈ ఫోటో చూడండి. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు. సో ఆమె ఏ సందర్భంలో అంటే మొన్న గృహప్రవేశాలు జరుగుతున్నప్పుడు అధికారి మీద ప్రోటోకాల్ పాటించలేదు, తన పేరు ముందు చెప్పలేదు, జేసీని ముందు పిలిచారని ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భం. ఆ వెనక ఫ్లెక్సీని చూడండి. ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది, ఎమ్మెల్యే గారి పక్కన భర్త ఫోటో ఉంది, శ్రీనివాసరెడ్డి గారి ఫోటో ఉంది. ఇక్కడ నా డౌట్ ఏంటంటే ఆయనకి ఎటువంటి ప్రోటోకాల్ లేదు. శ్రీనివాసరెడ్డి గారికి ఆయనేమి ఏ చైర్మన్ కాదు, ఏ ప్రోటోకాల్ లేదు, ఏ గవర్నమెంట్ పదవిలో లేడు. ఆయన కేవలం తెలుగుదేశం పార్టీ నాయకుడు మాత్రమే. సో ఆయనకు ఫోటో ఎందుకు వేశారు? పోనీ పురుష ఎమ్మెల్యేలు ఏదైనా కార్యక్రమానికి వెళ్తున్నప్పుడు వాళ్ళ భార్యల ఫోటోలు అలాగే వేస్తున్నారా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ? ఒక్కసారి ఆలోచించండి. ఎక్కడైనా వేస్తున్నారా? లేదు కదా. కానీ మహిళలు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వాళ్ళ భర్తల ఫోటోలు ఎందుకు వేస్తున్నారు? సో ఫోటోలే కాదు, పెత్తనం కూడా వాళ్ళదే. మరి రేపు పొద్దున్న చట్టసభల్లో మహిళల రిజర్వేషన్ తెచ్చి ఏంటండి ఉపయోగం? ఇప్పుడు పలాస నియోజకవర్గం ఉంది. గౌతు శిరీష గారు 3 తరాల నుంచి వస్తున్న వారసత్వం. గౌతు శిరీష గారు మంచి బ్రాండ్. గత 50 సంవత్సరాల నుంచి గౌతు ఫ్యామిలీ అంటే అందరికీ తెలుసు. గౌతు లచ్చన్న గారు, గౌతు శ్యామ్ సుందర్ శివాజీ గారు, ఇప్పుడు శిరీష గారు. కానీ అక్కడ పెత్తనం ఎవరికి తెలుసా? ఆమె భర్తదే. అక్కడ ఆ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ ఎవరిని అడిగినా చెప్తారు. సో ఇలా మనం చెప్పుకుంటూ వెళ్తే రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న, మహిళా ఎమ్మెల్యేలు ఉన్న చోట భర్తలదే పెత్తనం 100% వాస్తవం. కళ్ళెదురుగా సాక్ష్యమే ఇది నేను ఇప్పుడు చూపించింది. అసలు ఆయన ఫోటో వేయాల్సిన అవసరం లేదు. నిజంగా ఆమె ఎమ్మెల్యే అయినప్పుడు ఆమె ఫోటో వేస్తే చాలు, కానీ ఆమె భర్త ఫోటో వేశారు. నా క్వశ్చన్ ఏంటంటే పురుష ఎమ్మెల్యేలు ఉన్న చోట భార్యల ఫోటోలు అలాగే వేస్తారా? వేయట్లేదు కదా. మరి అలాంటప్పుడు భర్త ఫోటో వేయకూడదు కదా. వేయాల్సి వచ్చినప్పుడు ఈ 33% రిజర్వేషన్ ఎందుకండి? అంటే భర్తలకు విలువ తగ్గకూడదు, భార్యలు ప్రజాప్రతినిధులుగా ఉండాలి, భర్తలకు పెత్తనం ఉండాలి. సో ఈ ఆలోచన పోవాలి. ఎక్కడ పోవాలి? ఇప్పుడు మహిళలు అధికారం వచ్చింది కదా అని చెప్పి అలాగని భర్తలకు లెక్క చేయకపోతే వాళ్ళు ఏంటి నీకు అధికారం వచ్చిందని నన్ను పట్టించుకోవట్లేదని అంటారు. మళ్ళీ భార్యాభర్తల మధ్య గొడవలు అవుతాయి కదా. సో చట్టంలో ఈ అంశం కూడా చేర్చాలి. ఎక్కడైనా పెత్తనం భర్తలు తీసుకుంటే వాళ్ళని పదవి నుంచి కొన్నాళ్ళు తప్పిస్తామనో ఏదో ఒక సెక్షన్ యాడ్ చేస్తే మంచిది. లేకపోతే అంబేద్కర్ జయంతి అయినా, లేదా గ్రామ సభ అయినా, లేదా ఏ మీటింగ్ అయినా, ఏ అధికారిక మీటింగ్ అయినా భర్తలదే పెత్తనం. మీటింగులకు వాళ్ళే వెళ్తారు, ఫ్లెక్సీల్లో వాళ్ళే ఉంటారు, పూలమాల వాళ్ళే వేస్తారు, గ్రామ సభలో వాళ్ళే ఉంటారు, నిధులు వాళ్ళే శాంక్షన్ చేస్తారు. ఓన్లీ ఇంటికి తీసుకెళ్ళి రికార్డు తీసుకెళ్ళి మహిళలు సంతకం పెట్టాలి అంతే. గ్రామ సభకేమో సర్పంచ్ భర్త వస్తాడు. అక్కడ మొత్తం నిర్ణయాలు తీసుకుంటారు. సర్పంచ్ సంతకం కోసం సెక్రటరీ ఆ రోజు సాయంత్రం ఇంటికి వెళ్ళి సంతకం చేస్తాడు మహిళా సర్పంచ్ చేత. ఇది మన దేశంలో ప్రతి చోట జరుగుతున్నది. సో ఇవన్నీ ఉన్నప్పుడు మహిళా రిజర్వేషన్తో లాభం ఏంటి అంటాను నేను. సో లాభం రావాలి అంటే మహిళలకు స్వేచ్ఛనివ్వాలి, భర్తల పెత్తనాన్ని తగ్గించాలి. సో వాళ్ళ ఆలోచనకు విలువనివ్వాలి, మహిళల ఆలోచనకు వాళ్ళకి స్వేచ్ఛనివ్వాలి. సో పూర్తిగా వాళ్ళ బుర్రతో వాళ్ళు పరిపాలించేలా ఉండాలి. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ భర్తలు తోకలా రావడం కాదు. ఆల్రెడీ ఎమ్మెల్యేలు గన్మెన్లు ఉంటారుగా, భర్తలు రాజకీయం చేసుకొని వాళ్ళు ఎన్నికలప్పుడు గెలిపించడమో లేదంటే క్యాడర్ మీటింగ్లో పెట్టుకొని అధికారిక కార్యక్రమాలకు భర్తలతో పని ఏంటి? సో ఇది ఆలోచించాలి. సో మహిళా ప్రజాప్రతినిధులు రేపు పొద్దున్న అయ్యారనుకోండి, ప్రతి చోట సీట్లు బొక్క. ఇప్పుడు మహిళా ఎమ్మెల్యే వెళ్తే భర్త ఖచ్చితంగా వస్తాడు. సో ఇప్పుడు 33% మహిళా ఎమ్మెల్యేలు వెళ్ళారనుకోండి, వాళ్ళ భర్తలు కూడా వెళ్తారు. అవునా కదా? సో ఇది చాలా నష్టం అన్నమాట. లాజికల్గా చూసినా, లీగల్గా చూసినా, ఎథికల్గా చూసినా, ఏ రకంగా చూసినా సరే ఇది నష్టమే. సో అందుకు చట్టసభలో 33% రిజర్వేషన్లో ఎంత మంచిదో
దేశానికి ఎంత మంచి చేస్తుందో, అలాగే మహిళలకు స్వేచ్ఛనివ్వడం, వాళ్ళ భర్త పెత్తనాలను తగ్గించడం, అందుకు అవసరమైన పాయింట్లను ఈ చట్టంలో చేర్చడం కూడా ఇంపార్టెంట్. భర్తలు మరీ శృతి మించితే, పెత్తనాలు మరీ శృతి మించితే వాళ్ళ మీద శిక్ష పడేలా ఉండాలన్నమాట. అలా ఉంటే బాగుంటుంది. సో మీ కంటెంట్ నచ్చితే మాత్రం మ్యాక్సిమం ఎక్కువ మందికి చేరేలా షేర్ చేయండి. ఇది ఒక సంస్కరణ. ఖచ్చితంగా రాజకీయాల్లో మహిళల పాత్ర ఎంత ఇంపార్టెంటో, పరిపాలనలో మహిళల పాత్ర ఎంత ఇంపార్టెంటో, వాళ్ళకి స్వేచ్ఛనివ్వడం, పెత్తనం వాళ్ళకి ఇవ్వడం, తాళం చెవులు వాళ్ళకి ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్. దీన్ని ఈ కంటెంట్ బాగుంది అనుకుంటే మాత్రం అందరికి చేరవేలా ఈ ఆలోచన మాత్రం ఉండాలి అందరికీ కూడా.